sky's breaking down, if the lightning comes to strike, I'll be the projection on the wall that lights a carousel. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడు నేను హైవే ఎక్కేసా. సో రఫ్గా టైం 1:40 అవుతుంది. హైవే తక్కువ ఉంటుంది, ఎక్కువ ఈ ఘాటీ రోడ్ కానీ లేదంటే లూప్ లైన్ కానీ ఎక్కువ ఉంటుంది. నేను ప్రస్తుతానికి ఇక్కడ చిలకపాలెం దగ్గర రైట్ టర్న్ తీసుకొని రాజం మీద నుంచి వెళ్తాను. నేను చెప్పినట్టుగా హైవే చాలా తక్కువ, నాకు తెలిసి నెక్స్ట్ ఫ్లైఓవర్ వస్తుంది, అక్కడి నుంచి మనం రైట్ టర్నింగ్ తీసుకొని ఇంకా రాజం రూట్ నుంచి వెళ్ళిపోవడమే. చాలా ఎక్కువ ట్రక్ ట్రాఫిక్ ఉంటుంది. చూడాలి ఇప్పుడు ఎలా ఉందో ఏంటి అన్నది. థింగ్స్ మారాయేమో, ఐ డోంట్ నో. లైక్ 1 year అవుతుంది నేను వెళ్ళి డియోమాలి. కరెక్ట్గా జూన్ లాస్ట్ ఇయర్ వెళ్ళా, ఇప్పుడు జూలై. సో 1 year అవుతుంది కదా. మనం వెళ్తున్నప్పుడు వ్లాగ్ చేయలేము, ఎందుకంటే కంప్లీట్గా డార్క్ ఉంది కదా. సో చీకట్లో ఏం కనిపించదు, ఏం వ్లాగ్ చేయలేము. సో రిటర్న్ వచ్చినప్పుడు వ్లాగ్ చేద్దాం. కానీ డియోమాలి చాలా బాగుంటుంది, అది హైయెస్ట్ పీక్ ఇన్ ఒడిస్సా. సో దిస్ ఈస్ డియోమాలి హిల్ అనమాట. ఇక్కడ పైన ఉన్నది టాప్ వ్యూ. అంటే లైక్ ఇక్కడ దాకా మనం వెళ్ళము, మనం వెళ్ళేది ఇక్కడ దాకానే. కానీ ఆ టాప్ వ్యూ ఉంది కదా ఇందాక చూపించినట్టు, ఆ టాప్ వ్యూలో ఏంటంటే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఆ పైకి మనం ట్రక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. బైక్స్ ఆ కిందన పార్క్ చేసుకొని అక్కడ దాకా ట్రక్ చేసుకొని వెళ్ళాలి అనమాట. అండ్ క్లైమేట్ కూడా బాగానే ఉంది. సో ఐ థింక్ క్లౌడ్ అయితే లేదు నేనున్న ఏరియాలో. బట్ డియోమాలిలో రైనీ అని చూపించింది అక్కడ వెదర్ ఫోర్కాస్ట్లో చూసినట్టయితే. సో చూద్దాం ఎలా ఉందో ఏంటి అన్నది. అక్కడికి వెళ్తే కానీ మనకు తెలీదు. నేనైతే రైన్ గేర్ కూడా పట్టుకున్నా. సో ఏంటి ఎలా ఉంటుంది అన్నది తెలిసి. నేను ఇప్పుడే రాంభద్రపురం దాటాను. ఇదంతా ఇంకా రోడ్ అనమాట. ఇక్కడ నుంచి డియోమాలి 56 kilometers ఎంత చూపిస్తుంది. 56 kilometers చూపిస్తుంది. బేసిక్గా మరి ఎందుకో తెలీదు, ఒడిస్సా నుంచి ఎక్కువ ట్రక్స్ అన్ని ఇక్కడి నుంచి వస్తాయి. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, డోంట్ నో వై. బట్ ఈ సుంకి ఘాటీ ఉంటుందన్నమాట. సుంకి ఘాటీలో ఏంటంటే చాలా వరకు ఈ ట్రక్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోయి కూర్చుంటాయి సైడ్కి. వాళ్ళు అసలు ఎలా తీస్తారేమో కానీ చాలా రిస్కీ ఉంటాయి. హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, చాలా రిస్క్. బైక్స్, కార్స్ అయితే తీసి వెళ్ళిపోతాయి, కానీ ట్రక్స్ అయితే మాత్రం చాలా వరకు బ్రేక్ డౌన్ అయిపోతూనే ఉంటాయి. నేను బేసిక్గా ట్రక్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఇంకో రూట్ ఎంచుకున్నా. సో దానివల్ల కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా వచ్చిందనమాట. అంటే లైక్ మనం సుంకి కానీ సాలూరు కానీ ఏది టచ్ అవ్వట్లేదు. సో దానివల్ల కొంచెం లైక్ అవన్నీ స్కిప్ చేయడం వల్ల ఇంకొంచెం టఫెస్ట్ రోడ్ అయితే వచ్చింది. కానీ మొత్తం మేఘాల నుంచి వెళ్తున్నాం. సో మీకు కనిపిస్తుందేమో, నాకు ఐడియా లేదు. బట్ అది డియోమాలి ఎంట్రన్స్. ఇది మళ్ళీ నేను మార్నింగ్ చూపిస్తా. బట్ ఇక్కడి నుంచి డియోమాలి హిల్ స్టార్ట్స్. సో నేను పైకైతే రీచ్ అయిపోయా. ఇక్కడ ఫుల్గా ఫాగ్ ఉంది, ఏం కనిపించట్లేదు అటు ఇటు. కానీ దారి మొత్తం ఫాగ్ ఉంది అండ్ చిన్న చిన్న డ్రిజిల్స్ పడుతున్నాయి. సో ఇంకా ఇక్కడ గేట్ ఓపెన్ చేయలేదంట. 5 o'clock ఓపెన్ చేస్తారు. సో టైం వచ్చి 4:45 అవుతుంది. వెయిట్ చేస్తున్నా. గేట్ తీయంగానే లోపలికి వెళ్తా. If the sky's breaking down, if the lightning comes to strike, I'll be the projection on the wall that lights a carousel. Just look into the sky and follow the light. My fate in my own hands, gleam in my eyes. Give me the thunder, hear the thunder, cozy thunder right now. Give me the thunder, hear the thunder, cozy thunder right now. Give me a
వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడే డియోమాలి హిల్ నుంచి కింద దిగిపోతున్నా, కానీ చాలా అంటే చాలా బాగుంది వ్యూస్ అయితే మాత్రం. మొత్తం ఇదంతా కంప్లీట్లీ ఫాగ్ ఉంది, ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి, ఈ ట్రీస్ అన్ని చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ తోటి నిండిపోయింది. ఎక్సలెంట్ ఉంది యాక్చువల్లీ. వింటర్లో వస్తే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, రైనీ సీజన్లో వస్తే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కానీ ఎక్సలెంట్ ఉంది. సో నెమ్మదిగా వెళ్దాం. నేనైతే కెమెరా ఆఫ్ చేయట్లేదు, కానీ రోడ్స్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయాయి. ఒకప్పుడు బాగుండే, అంటే లైక్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్సలెంట్ ఉండే. లాస్ట్ టైం 23లో వచ్చినప్పుడు, 23 జూన్లో వచ్చినప్పుడు ఓకే ఉండే, బాగానే ఉండే. బట్ అలాగా ఏమవుతుందో తెలియదు, కానీ చాలా వరస్ట్ అయితే అయిపోయింది రూట్ అయితే మాత్రం. ఈ రోడ్ ఒక్కటి సమంగా పడిపోతే ఎక్సలెంట్ ఉంటాయి అసలు వ్యూస్ అని. ఇక్కడి నుంచి కొంచెం నార్మల్ అవుతుంది, అంటే క్లౌడ్స్ దిగిపోతున్నాం కదా. వావ్ 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 ఎక్సలెంట్ అసలు. నైట్ ఇదంతా వచ్చినప్పుడు అస్సలు ఏం తెలియలేదు, చుట్టుపక్కల ఏముంది ఏంటి అన్నది ఏమీ తెలియలే. వావ్ వావ్ యాక్చువల్లీ వచ్చినప్పుడు ఆ రూట్ నుంచి వచ్చా, చాలా అంటే చాలా డ్యామేజ్ ఉంది, చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. అవాయిడ్ చేయండి. సుంకి మీద నుంచి వచ్చేస్తే మనం ఇలా వచ్చేస్తాం హ్యాపీగా. ఈ రూట్ చాలా బాగుంది. సుంకి ఘాటి నుంచి వస్తే చాలా బాగుంటుంది. ఇది అయితే మాత్రం ఈ రూటే ప్రిఫర్ చేయండి, అది మాత్రం షూర్. నేను చెప్పడం మర్చిపా, నిన్న నైట్ చీకట్లో చూసిన ఎంట్రన్స్ పాయింట్ ఇదే, డియోమాలి ఎంట్రన్స్ పాయింట్. యా, సో మనం ఇంకా స్టార్ట్ అవుతాం నెమ్మదిగా. లెట్స్ గో. Desi Diomali. Something is there, Desi Diomali. We'll go and check it. It is kind of a restaurant. Open hunda. Bhai kuch hai खाने को? సో నాకైతే కంప్లీట్గా ఎంజాయ్ చేసా. అంటే లైక్ డియోమాలి హిల్ వ్యూ కానీ, అండ్ ఆల్సో ఫుడ్ మోస్ట్లీ చెప్పుకోవాల్సింది ఫుడ్ కూడా చాలా బాగుంది. డియోమాలి డెసి చాలా బాగుంది యాక్చువల్లీ. పూరి అండ్ కర్రీ అంతే తప్పించి ఇంకేం లేదు, కానీ అదైనా సరే చాలా బాగుంది. 4 పూరి వేసారు, 60 రూపీస్. ఒక కాఫీ 30 రూపీస్, టోటల్ 90 అయ్యింది. ఈ ఒడిస్సా రోడ్స్ అన్నవి ఘాటీలో అయినా సరే చాలా నీట్గా ఉంటాయి. ఇదంతా చూడండి ఎంత నీట్గా ఉందో. మనం వన్స్ ఆంధ్ర బార్డర్లోకి వస్తాము, అక్కడ ఘాటీ రోడ్డు, అక్కడ స్టార్టింగ్ నుంచే వరస్ట్గా ఉంటుంది. మనకి తెలిసిపోతుంది ఆంధ్ర వచ్చాము అనేసి అన్నట్టుంటుంది అనమాట. అక్కడ ఏపీ కారు, తెలంగాణ కారు, వావ్ దట్స్ నైస్. ఇక్కడ దగ్గరలోనే బాల్డా కేవ్స్ అని కూడా ఉంటుంది, అది ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. అది చాలా బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళా, ఈ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేస్తా. అక్కడైతే నైట్ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు, జస్ట్ లైక్ డియోమాలిలో కూడా మనం నైట్ క్యాంప్ చేసుకోవచ్చు, అక్కడ కూడా మనం నైట్ క్యాంప్ చేసుకోవచ్చు. అక్కడక్కడ ఎండ్ ఉంది, అక్కడక్కడ మబ్బు ఉంది. శ్రీకాకుళంలో అయితే మబ్బుగానే ఉందంట ఆల్రెడీ. ఘాటీ సెక్షన్స్లోని మ్యాక్సిమం ఓవర్టేక్ చేయకుండానే ట్రై చేయాలి, లేదా స్ట్రైట్ రోడ్ వచ్చినప్పుడు ఓవర్టేక్ చేయడం కానీ అలా చేయాలి. కార్స్ దగ్గర మాత్రం అస్సలు ఓవర్టేక్ చేయరు. మనం చూడండి ఇంకా ఘాటీ ఎక్కలేదు, మనం ఇంకా స్టిల్ కిందనే ఉన్నాం. చూడండి ఇవన్నీ ట్రక్స్ బ్రేక్ డౌన్ అయిపోయి ఉన్నాయి, కొన్ని ఉంటాయి, కొన్ని జస్ట్ ఆపుతారు తినడానికి. అక్కడ ఎదురుండి కనిపిస్తుంది కదా, అది నేను ఎప్పుడు వచ్చేసరే చాలా వెరైటీ కనిపిస్తుంది. ఏదో అది అసలు అలా కట్టారా లేదు, అలా పేర్చారా లేదు అంటే ఏంటి అనేది. అలా పేర్చడం మాత్రం ఎందుకు పేరుస్తారు అలాగా? అది కూడా ఒక్కొక్క స్టోన్ ఎంతెంత వెయిట్ ఉంటుందో కదా. నేను పైకి వెళ్ళి కూడా చూసాను ఒకసారి, ఏం లేదు అక్కడ. చూడండి అది ఎంత రాంగ్గా పార్క్ చేస్తారు, అది అలా ఎవడైనా పార్క్ చేస్తాడా? సో దిస్ ఈజ్ సుంకి. ఇక్కడ లారీస్ ఏమైనా బ్రేక్ డౌన్ కానీ
అవన్నీ ఇక్కడ చేయించుకుంటారు రిపేర్స్. సో ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం వస్తుంది, విజయనగరం వస్తుంది, రామభద్రపురం జంక్షన్ దీని ముందునే. లెఫ్ట్కి వెళ్తే మనం రాజమండ్రి నుంచి మళ్ళీ వచ్చిన రోడ్లోనే శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు. ఆ విజయనగరం రోడ్ అనేది చాలా బాగుంటుంది, అంటే లైక్ హైవేనే ఉంటుంది. నేనైతే మళ్ళీ రిటర్న్ హైవే రీచ్ అయిపోయా. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు. ఇదే మా ఊరికి ఎంట్రన్స్, సింహద్వారం. సో ఇవాళ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.